ఓకేనా? ఇంకా డిఎస్పీ గారు రావడమే. డిఎస్పీ గారు వచ్చిన తర్వాత మొత్తం మీకు జైలుకి వెళ్ళారు. ఆ తర్వాత ఈడికి ఆడికి చాలా పరిచయం ఉంది. దొంగతనం చేయడం, ఈడి తీసుకురావడం, ఈడేమో బ్యాంకులో పెట్టడం, లేకపోతే అమ్మటం, లేకపోతే ఈడికి డబ్బులు ఇవ్వడం. వీడంతా లావిష్ లైఫ్ అనమాట. వీడంతా లావిష్ లైఫ్. ఉన్నదో డబ్బు వచ్చినట్టు రాయల్ సెల్యూట్ దగ్గర 25,000 కోట్లు కూడా తగ్గలేదు. సెంట్రల్ లోన్ తీసుకుని నేను మరి ప్రకాష్ నగర్ సిఐ గారు ఆర్కే బాజీలాల్ గారు, అదేవిధంగా సతీష్ గారు సిబ్బంది కూడా అందరూ కూడా నిన్న సాయంత్రం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర వచ్చి చెల్లించిన కార్యక్రమం చేస్తుండగా ఆ సమయంలో బోలా నాగసాయి, సన్నా భీమారావు, రాజువాక అనే పాత అఫెండరు దొరకడం జరిగింది. అతను విచారించగా అతను సుమారు 6 నేరాలు 3 జిల్లాల పరిధిలో 4 జిల్లాల పరిధిలో చేశాడు. ఒకటి మన ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో 2024లో నవంబర్ నెల జరిగినటువంటి ఒక అఫెన్స్ కన్ఫర్మ్ చేస్తూ దాంతోపాటుగా కడప, నెల్లూరు, ఒంగోలు జిల్లాలో కూడా నేరాలు చేసినట్టుగా మనకి కన్ఫర్మ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేరాలను చేసిన తర్వాత ఈ సొత్తంతా ఈ బంగాళాను తీసుకెళ్ళి అలీ అహ్మద్ ఖాన్ ఇలా సోన్ అనేవాడు మీకు చిన్ననాటి స్నేహితుడు ప్రస్తుతం దేవబాబు ఉన్నాడు, ఇతనికి ఇచ్చినట్టు ఇతని ద్వారా వివిధ ప్రదేశాల్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని జలసాలకు ఖర్చు పెట్టినట్టుగా మా విచారణలో జరిగింది. ఇతను గాజువాక పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది. ఇతని మీద ఇప్పటికీ సుమారు 80 కేసులు నమోదని, అన్నీ కూడా ఇంటి నేరాలు, దొంగతనం కేసులు, చోరీ కేసులు. కాబట్టి ఇతని మీద నిఘా పెట్టి సుమారు 2024 నవంబర్లో ఒక డూప్లెక్స్ హౌస్ మన ధనలక్ష్మి కాటన్ రోడ్లో ఉన్న డూప్లెక్స్ హౌస్ ఇంట్లో నేరం చేశాడు. ఆ నేరానికి సంబంధించి 250 గ్రాముల బంగారం పోయినటువంటి రిపోర్ట్ ఇస్తే దానికి గాను 246 గ్రాములు రికవరీ చేయడం జరిగింది. మిగతా 220 గ్రాములు కడప, నెల్లూరు, ఒంగోలు కేసుకు సంబంధించి రికవరీ చేయడం జరిగింది. మొత్తం అతని దగ్గర నుంచి 464 గ్రాములు సుమారు 50 లక్షల రూపాయల విలువ గల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు కట్టడం జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి విశేషమైన ప్రతిపాదన వచ్చిన సిఐ బాజీలాలు, ఎస్ఐ శివప్రసాద్, వాళ్ళ క్రైమ్ స్టాఫ్ వీరబాబు, ప్రదీప్, ఎస్ఐ సతీష్ గారు అందరూ కూడా ఎస్పీ గారి అభినందించారు. వారికి రివార్డ్ రోల్స్ పంపించడం జరుగుతుంది. ఈ కేసులో ప్రత్యేక పెద్ద కన్ఫర్మ్ నుంచి దాదాపు 8 నెలలైంది అఫెన్స్ జరిగి, అయినప్పటికీ దాన్ని వదిలిపెట్టకుండా వేటాడి ఈ ముద్దాయిని పట్టుకొని మా దాంతో పాటు 3 జిల్లాలకు సంబంధించిన కేసు కూడా ఈ ముద్దాయి ద్వారా మనం చేయగలిగాం. 3 ఎస్పీలకి, కడప ఎస్పీ గారికి, నెల్లూరు ఎస్పీ గారికి, ఒంగోలు ఎస్పీ గారికి మా ఎస్పీ గారిని అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి ముద్దాయిని విచారిస్తున్నారు. వాళ్ళ ప్రాపర్టీ కూడా సుమారు 220 గ్రాములు రికవర్ చేసాం. మా దగ్గర ఇక్కడ దగ్గరలో ఉంది. కొన్ని హైదరాబాద్ వేరే ప్రాంతాల్లో తాకట్టు పెట్టినట్టున్నాయి. వాళ్ళ తర్వాత బీటీ వారిని పడేసి ముద్దాయిని పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళ మిగతా ప్రాపర్టీ వాళ్ళు రికవర్ చేసుకుంటారు. కానీ ప్రజలందరికీ ముఖ్య గమనించడం మీ ద్వారా ఏంటంటే, ఊర్లకు వెళ్ళేటప్పుడు మా దగ్గర LHMS సిస్టమ్ ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే మాకు ఈజీగా ఉంటుంది. వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు. ఈ ప్రకాష్ నగర్ లిమిట్స్లో దాతల ద్వారా సుమారు 300 కెమెరాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కెమెరా కూడా హై ఫ్రీక్వెన్సీతో ఏర్పాటు చేయడం జరిగింది. నేరస్తుల మూమెంట్ ఏదైనా సరే దీన్ని కూడా ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారానే పట్టుకోవడం జరిగింది. ఆ రోజు సీసీ ఈడు నేరం చేసుకుని బస్ స్టాండ్కి వెళ్ళి ట్రాఫిక్గా బస్సుకి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు క్యాబ్ పెట్టుకుని వెళ్ళడం మాకు సీసీ కెమెరా రికార్డు అయింది. ఆ రికార్డు ఆధారంగా మేము ఈ నేరస్తులు పట్టుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సీసీ కెమెరా కవరేజ్ గమనంతో ఉంది. నేరస్తులు ఒక రోజు ఆలస్యం కావచ్చు కానీ అసంభవం. దీనికి సంబంధించి తర్వాత ఈ కొత్తగా మనం మహిళల రక్షణకు సంబంధించి శక్తి యాప్ అని ఒక ఏర్పాటు చేయడం.
ఇంతకుముందు అది దిశ ఉండేది. ఇప్పుడు శక్తి యాప్ అని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చి 8వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా మా జిల్లాలో 7 శక్తి టీములు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా శక్తి యాప్ అందరికీ మహిళలకి అందరికీ కూడా డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా మహిళల పట్ల నేరాలు చేసి ఎవరైనా సరే అలాంటి పోక్సో కేసులు కానీ ఇతర ఉమెన్ రిలేటెడ్ అఫెన్స్ సంబంధించి అన్ని కేసులు కూడా 60 రోజుల్లో ఛార్జ్షీట్లు పెట్టి వాళ్ళందరినీ కూడా ముద్దాయిలందరినీ కూడా న్యాయస్థానాలకు హాజరుపరిచి నేరస్తులకు సత్వరమే చర్చలు పడే విధంగా చేయమని మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. అందులో భాగంగా ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సంబంధించి వివిధ మెథడ్స్ తీసుకోవడం జరిగింది.